అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు ఇక్కడ సోమందేపల్లి మండలము చెల్లాపల్లి అనే గ్రామంలో నర్సిరెడ్డి అనే ఒక రైతు మిరప పంట పెట్టినాడు. ఆయనది వచ్చేసి ఒక 10 ఎకరాల పొలం ఉంది. బోర్ కిందేరు డ్రిప్ ద్వారా పెట్టినాడు. సో కానీ ఇది ఆకుముడత వచ్చేసి మొత్తం పంట అంతా ఇంకా పోయింది అనే మూమెంట్ లో దాన్ని ఆయన బతికించుకున్నాడు. సో కానీ ఆయన అయితే సక్సెస్ అయినాడు. కొంతమంది రైతులు కూడా వచ్చి ఆ పంటని విజిట్ చేయడం కూడా జరిగింది. అది సేంద్రియ పద్ధతుల్లో కదా, అది అయిందా కాదా అనేది చాలా మందికి డౌట్. కానీ ఆయన రైతు నమ్మకంగా చేయడం ద్వారా ఆయన కూడా 10 మందికి తెలియజేసినాడు. సో దీన్ని ఆకుముడత వచ్చి ఫెయిల్యూర్ అయిన పంటను సక్సెస్ చేసినాడంటే ఆయనకి చాలా సంతోషమైంది. అంటే దీంట్లో ఎక్కువ ఆయన భార్య ఎక్కువ హెల్ప్ చేసింది ఆయనకి. ఎందుకంటే మనం ఈ పద్ధతులు చేయాలంటే మన ఆకులన్నీ రుబ్బల్లా చేయాలా కదా, ఆ హెల్ప్ అనేది ఇంట్లో ఉంటేనే మనము ఒక రైతు ఒక్కడే ఎంత చేసేకి కాదు. సో ఈ విధంగా ఆయన దాన్ని గడ్డికేసుకొని చూడండి, ఈరోజు పూత పిందె సూపర్ గా ఉంది. చూడండి, కొత్త పిందె అంతా వస్తా ఉంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. పూత అంతా బాగా వస్తుంది, చెట్టు అంతా. సో ఈ విధంగా ఆయన సక్సెస్ చేసుకున్నాడు. కానీ దీన్ని ఎట్లా చేసుకున్నాడు అనేది ఆయన ద్వారా మీకు తెలియచేస్తాను. ఎందుకంటే ఇది పోయింది పంట అనిండేది నిలబడింది అనమాట. సో ఎకరా మిరప కదా సుమారు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. పూర్తి ఆకుముడత వచ్చేసింది అనమాట, పైకి వచ్చే ఆకుముడత ఇది. సో దీన్ని ఆయన ఎట్లా చేసుకున్నాడు అనేది ఆయన ద్వారా మీకు తెలియచేస్తాను. నమస్తేనా. ఇప్పుడు మీకు ఈ పంట మొత్తం పోయింది అన్నారు కదా. సో మీరు స్టార్టింగ్ నుంచి పంట అక్కడి నుంచి ఎట్లా పద్ధతులు పాటించినారు, ఏం సలహా తీసుకున్నారు, దీన్ని ఎట్లా మనం పద్ధతుల్లో మీరు పాటించినారు అనేది చెప్పండి. మేము ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది పొలంలోకి వచ్చి ఫ్రెండ్ ఇద్దరు వచ్చి చూసి నీకు ఫోటో పెట్టాను, మీరు సహకరించినారు. ఇచ్చిన తర్వాత పసుపు వేపాకు 5 కేజీలు, పసుపు 1/4 కేజీ, ఎర్రగడ్డలు 1 కేజీ, తెల్లగడ్డలు వేసేసి అంతా మిక్సీ చేసుకుని వడగట్టుకొని స్ప్రే కొట్టినా ఫస్ట్ తూరి. మళ్ళీ రెండో తూరు వచ్చేసి బొప్పాయాకు ఒక 6 కేజీలు తెచ్చి, అంటే పరంకాయకు బొప్పాయి అంటారు, పరంగాకు తెచ్చేసి ఎన్ని కేజీలు తెచ్చినారు? ఒక 6-7 కేజీలు తెచ్చిన. అది 6 కేజీలు ఎకరా కాబట్టి అది వేసేసి అంత మిక్సీకి వేసి బాగా వడగట్టుకొనేసి కొట్టినా బాగా రిజల్ట్. దానికి ఎన్ని నీళ్లు కలిపింటారు? 1 లీటర్కి వచ్చేసి బొప్పాయికి 20 లీటర్ల నీళ్లు కలిపినారు. అది వచ్చేసి మళ్ళీ 10 డ్రమ్ములు కొట్టినాను. 10 డ్రమ్ములు. సో అప్పటికి కొంచెం ఏమైనా క్యూర్ అయిందా? అప్పటికే మార్పు వచ్చేసింది. తర్వాత మజ్జిగ వేసేసి 5 లీటర్లు, అంటే 10 లీటర్లు మజ్జిగ తయారు చేసి 10 లీటర్ల మజ్జిగ దాంట్లోకి వచ్చి 1.5 కేజీ తెల్లగడ్డలు వేసి అంత ఒక వారం రోజులు మురుగు పెట్టేసి నీటిలోనే పెట్టి మూతేసేసి రోజు ఒక తూరి కట్టెతో తిప్పేసి ఇచ్చేసి మళ్ళీ తిరిగి 10 రోజుల తర్వాత కొట్టినావు. సో అప్పటికి ఇదంతా పోయింది. అంతా పోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేపాకును ఒక 5 కేజీలు పసుపు పౌడర్ వేసేసి కొట్టాలనుకుంటున్నావు. సో దీన్ని అయితే వదిలేయాలని మూమెంట్, వదిలేయాలని కూలీలు కూడా మీరు తొగియొద్దు, వేస్ట్ అయిపోతాడు, పంట అంతా చెడిపోతాండవు, వద్దు మాకే ఇష్టం లేదంటారు. దానికే అప్పుడు మీరు సహకరించి నేను ముందు బాగా. సో ఇప్పుడు హ్యాపీ సంతోషంగా ఉందా? బాగా హ్యాపీగా ఉంది. మీరు ఎంత ఖర్చు పెట్టింటారు అప్పటికి? అంటే 30,000 అయిపోయింది. 30,000. సో 30,000 లాస్ అవుతుందనే బాధలో ఉన్నారు. ఇంకా అయిపోయింది, ఏం చేసేయలేదని. నాకు ఇంట్రెస్ట్ లేదు చేను దగ్గర ఏమో లేదు ఎట్లా అనేసి. సో ఇప్పుడైతే గడ్డకు పడినారు. సో మీరు ఈ 3 సార్లు పిచికారీ స్ప్రే చేసినారు కదా, ఈ 3 స్ప్రేలకి మీకు ఎంత ఖర్చు అయింది? 3 స్ప్రేలకి అంతా దాదాపు 400. సో మీరు 30,000 ఖర్చు పెట్టిన దానికి 400 ఖర్చు పెట్టిన దానికి చాలా రిజల్ట్ వచ్చింది. సో మీరు మందు కూడా తెచ్చినారు అనేది వింటి కొట్టేకి 2,000 రూపాయల మందు తెచ్చి ఇంట్లో పెట్టేసి కొట్టేకి ఇంట్రెస్ట్ లేక పెట్టేసాను. సో ఆ మందులు కూడా ఏం చేస్తారు ఇప్పుడు? పని చేయలేము, అదే రిటర్న్ ఇచ్చేస్తాను అంతే. సో ఇప్పుడు నీకు మందుల మీద నమ్మకం ఉందా, మన సేంద్రియ పద్ధతి కషాయాల మీద నమ్మకం? ఈ కషాయాల మీదే నీకు నమ్మకం. ఎవరికైనా కానీ 10 మందికి చెప్తా, నేను దాన్ని పాటిస్తావు లైఫ్ లో కూడా ఇదే పాటిస్తాను. సో నీకు ఏం పంట పెట్టినా కూడా ఈ సలహానే పాటిస్తావు. నీకు ఇప్పుడు మందుల మీద నమ్మకం ఏమి లేదు కదా. సో అదే మనం ఎప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఏమైతుందంటే ఏం మందులు కొడితే అవే కొడుతుంటాం, కానీ మన కషాయాల్లో ఏమంటే మార్చి చేస్తాం. మీకు గుర్తుందా? ఫస్ట్ వేపాకు కొట్టినాం, తర్వాత పప్పాయ, తర్వాత మజ్జిగ. అంటే ఈ పురుగు కూడా ఏమి అంటే వేరు వచ్చేటప్పటికి అది తట్టుకోలేకపోతుంది అనమాట. మన మందులు ఏమైతుంది ఒకే రకమే స్ప్రే చేస్తాం, అవి అలవాటు పడిపోతాయి. నువ్వు అది ఎంతన్నా ఉండి పురుగు చెడ్డ చేసే పురుగులు బాగుపడతాయి, కానీ మన మనుషులకి పంటకి ఎఫెక్ట్ అందులో మనకి హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో అయితే సేంద్రియ పద్ధతుల్లో
మనకి బాగా రిజల్ట్ ఉంటుంది. మనిషికి కూడా ఏమే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ పంట కూడా మీరు ఏమైతుందంటే ఇంత బాగా చేసుకొని ఈ పంటను కూడా మీరు ఒక 5 రూపాయలు ఎక్కువ అన్నా ఎవరైనా కొంటారు. సేంద్రియ పద్ధతిలో మీరు స్ప్రేలు చేసి పండించిండేది కాబట్టి నెక్స్ట్ నుంచి మీరు పంటకు గానంతే బుడాలకు గానంతే ఏమన్నా గానీ మనం మీకు ఎరువు తయారు చేసేది కూడా చూపిస్తాం. అదంతా వేసి ఇంకా కొద్దిగా కూడా మీరు పంటని తీసుకోవచ్చు. సో ఎన్ని నెలలు ఇది మిరప వస్తుంది? ఇంకా ఇప్పుడు కాపుకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 3 నెలలకు జరిగింది. 3 నెలలకు పెట్టి ఇంకా ఎన్ని నెలలు ఉంటుంది ఇది? ఇంకొక 4 నెలలు ఉంటుంది. సో అయితే ఇంకా నీకేమీ ప్రాబ్లం లేదు. సో వీళ్ళు చూడండి, ఇంకా ఒకటి ఏమంటే ఈ రైతులు కూడా ఇప్పుడు పంట సక్సెస్ అయిందని చూడడానికి వచ్చినారు పొలంలో. కానీ యాక్చువల్ గా నాకు ఫోన్ చేపించింది మాత్రము వీళ్ళు అన్నయ్య ద్వారా. అప్పుడు ఈయనకి తెలీదు సేంద్రియ వ్యవసాయంలో పెడితే వస్తుందా రాదా అనేది చాలా మందికి డౌట్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏదో ఒక పంటకి ఈడ వాడినారు, మన సేంద్రియ పద్ధతులు పాటించి ఆయనకు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఊర్లో కూడా ఈడ చాలా మందికి తెలియచేసి వీళ్ళు ముందుకు తీసుకుపోవాలనేసి వీళ్ళు ఒక టీం లాగా కూడా తయారైనారు. ఈడ ఈ రైతులనే మీకు ఇప్పుడు పరిచయం చేస్తుండేది కూడా అనమాట. మీకు ఆల్రెడీ నరసింహులది కూడా మీకు తెలుసు, ఆయన వేరుశెనగకి వాడినాడు. తర్వాత కిష్టప తెలుసు, ఆయన జామ చెట్టుకి దానికి వాడినాడు. ఈయన రాగిసేను, ఇది కూడా మీకు అందరికీ తెలుసు, అన్ని వీడియోలు పెట్టేసినాం అనమాట. దిగుబడి బాగా వచ్చింది. సో ఈ విధంగా వీళ్ళంతా ఒకటయ్యి ఇంకా కొంతమంది రైతులకు గ్రామంలో ఇంప్రూవ్ చేయాలనే దాంతో వీళ్ళు ముందుకు పోతున్నారు అనమాట. సో ఈ విధంగా దీన్ని మిరప చెట్లని ఈయనైతే సక్సెస్ చేసుకున్నాడు. అంటే ఇది ఒక ముగిసిపోయిన మిరప పంటని ఇది అయిపోయింది అన్న మూమెంట్ లో ఈయన దీన్ని సక్సెస్ చేసుకున్నాడంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఖర్చు లేకుండా పంటని తెచ్చుకున్నాడు అనమాట. సో దీనికోసం ఆయన ఇంకా నేను మందుల జోలికి పోనాక మీరు ఏం చెప్తే దాన్ని స్ప్రే చేస్తాననే పద్ధతిలో ఆయన గాని ఆయన భార్య కావచ్చు, ఈమెయితే ఆయనకు చాలా సహాయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు వేపాకు రుబ్బాలన్నా, పరంగాకు రుబ్బాలన్నా, తెల్లగడ్డ రుబ్బియాలన్నా కూడా ప్రతి ఒక్కటి ఆయన రుబ్బిచ్చి హెల్ప్ చేసేటప్పటికి ఆయన వచ్చి పంటలో స్ప్రే చేసుకున్నాడు. సో అంటే మనం ఏం పంట పెట్టాలన్నా సేంద్రియ పద్ధతుల్లో అయితే కొంచెం కష్టం ఉంటుంది, అంతేగాని లాస్ అయితే ఉండదు. అంటే దీంట్లో పెట్టుబడి తక్కువ ఉంటుంది, దిగుబడి కానీ ఆ శ్రమ పడేకి రైతు ఏం చేస్తున్నాడు, పడలేకపోతున్నాడు. సో దాని నుంచి ఏం చేస్తాడు, ఖర్చు పెట్టుకుంటాడు, మందులు తెస్తాడు, లాస్ అయిపోతాడు, అప్పుల పాలవుతారు. ఇదే జరుగుతుంది. అక్కడ చనిపోవడం, ఇక్కడ చనిపోవడం. అంటే అప్పులు అయిన తర్వాత చనిపోక ఏం చేస్తాడు? ఇప్పుడు 30-40 వేలు పెట్టుకున్న చిన్న పన్న రైతు అంటే ఇది ఏం చేయాల్సిందా? ఏం చేసేకి లేదు. సో ఈ విధంగా గడ్డకు పడి ఇది చాలా సక్సెస్ స్టోరీ. యాక్చువల్ గా ముగిసిపోయిందనే మిరప పంట ఇంత బాగా వచ్చింది అంటే చూడండి, చెట్టు నిండా పూత కూడా చాలా బాగుంది. చూడండి, ఇది చిన్న చెట్టు ఈ విధంగా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ నర్సరెడ్డి అన్న దీన్ని సక్సెస్ చేసుకున్నాడు. ఈ విధంగా మీరు కూడా రైతులు ఎవరైనా ఉంటే ఈ పద్ధతులు పాటించండి. ఎందుకంటే ఎండాకాలంలో వాన నీళ్లు కానీ సరిగా కట్టకపోయినా ఎండాకాలంలో ఇమ్మీడియట్ గా ఆకుముడత అనేది మిరపకు కానీ టమోటాకి ఎక్కువ వస్తుంది. సో ఎండాకాలంలో నీటి తడులు బాగుండాల, తర్వాత మనం చేసే విధానము బాగుండాల. సో ఈ విధంగా ఉంటుంది. ఎండలు తట్టుకోవాలా అన్నప్పుడు మనం మందులు తెస్తే ఆ వేడి ఈ వేడి రెండు ఎక్కువై మిరపంట అనేది స్పాయిల్ అవుతుంది. సో మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో కొట్టేదాని నుంచి నీరు కూడా బాగా పంట మొక్క తడిసేటట్లా కొడతాం. సో కాబట్టి పంట కూడా పైన ఆకులతో సహా నీళ్లు తడిసి ఆ నీటిని పీల్చుకొని ఇదేమైతుందంటే ఫ్రెష్ గా తయారవుతాయి. కాబట్టి నీళ్లు మీరు కూడా ఇంకా కొంచెం నీళ్లు బాగా కట్టుకొని ఈ పంటని సక్సెస్ చేసుకోండి. ఓకేనా? నమస్తే.